మరోసారి తెర మీదకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. మన దేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. విశాఖపట్నంలోని మద్దిలపాలెంకి చెందిన ఓ యువతికి కరోనా నిర్ధారణ అయింది. 4 రోజుల క్రితం జ్వరంతో ఓ కార్పొరేట్ హాస్పిటల్లో చేరిన ఆమెకు టెస్ట్ చేయగా కోవిడ్ ఉన్నట్లు తేలింది. ప్రభుత్వ వైరాలజీ ల్యాబ్లో పరీక్షించగా అక్కడ పాజిటివ్ అని వచ్చింది. యువతి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. రాజు, మా ప్రతినిధి రాజు ఉన్నారు. రాజు, ఇప్పుడు ఆమెకి ఎలాంటి లక్షణాలు అనేది చూస్తున్నాం? ఏపీలో ఒక ఆమెకి యువతికి కోవిడ్ లక్షణాలు చూస్తున్నాం కదా, సో ఎలాంటి సింటమ్స్ అనేది ఉన్నాయంట? ఏదైతే మళ్ళీ కూడా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలకైతే అప్రమత్తం చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టరేట్ నుంచి అయితే కొన్ని సూచనలు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నం మద్దిలపాలెంలో ఒక మొదటి కరోనా కేసు అయితే నమోదైనట్టుగా తెలుస్తుంది. 28 ఏళ్ల మా యువతి కరోనా బారిన పడినట్టుగా తెలుస్తుంది. ఏదైతే గతంలో ఉన్నటువంటి లక్షణాలు, కోవిడ్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అదే విధంగా ఈసారి కూడా లక్షణాలు ఉండడంతో జ్వరం, జలుబు, దగ్గు, కళ్ళు మంటలు, ఒళ్ళు నొప్పులు ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నటువంటి మహిళకైతే ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలోనే కోవిడ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. 2 సార్లు చేసినప్పటికీ 2 సార్లు కూడా పాజిటివ్ వచ్చినట్టయితే తెలుస్తుంది. దీంతో కరోనా కేసుగా అయితే మొదటి కరోనా కేసుగా అయితే నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలు, భర్త కూడా క్వారంటైన్ లో ఉండాలని చెప్పి అయితే వైద్యులు సూచిస్తున్నారు. దీంతో కూడా విశాఖపట్నంలో కొంత అలజడి మొదలైనప్పటికీ కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పి ఎలాంటి ప్రమాదం లేదని కూడా ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. ఏదైతే JN.1 వేరియంట్ పేరుతో వస్తున్నటువంటి కరోనా కేసుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పక్క రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పక్కన అనుసరించి ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఏపీలో మొదటి కేసుగా విశాఖపట్నంలో మద్దిలపాలెంలోనైతే యువతికి నమోదవడం జరిగింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఏదైతే ఎక్కువ సమూహాలు, జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉండేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా సూచనలు చేస్తున్నారు. మాస్కులు వాడాలని చెప్పి, గతంలో ఏదైతే శానిటైజర్లు వాడకం, అదేవిధంగా మాస్కులు వాడకం ఎలాగైతే జాగ్రత్తలు తీసుకున్నారో అదే నేపథ్యంలోనే ఇప్పుడు కూడా మళ్ళీ కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఎక్కడికైనా రైళ్లలో కానీ, బస్సుల్లో కానీ ప్రయాణించేటప్పుడు లేదా పండుగలు, ఇటీవల కాలంలో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా గ్రామ దేవతల పండుగలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ గ్రామ దేవత పండుగల్లో దాదాపు లక్షల మంది కూడా ఒక దగ్గర చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అయితే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే సూచనలు అయితే చేయడం జరిగింది. దీంతో మళ్ళీ కోవిడ్ కేసులు పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎప్పటి నుంచే ముందస్తుగానే చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కోవిడ్ నివారణ చర్యలు కూడా చేపడుతున్నారు. శానిటేషన్ చేయడంతో పాటు ఎక్కడికక్కడ ప్రజలు గుమికూడకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవడం, కరచాలనం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఏదైతే 2020-21లో వచ్చిన COVID-19 ఏదైతే ఉందో అప్పుడు తీసుకున్నటువంటి జాగ్రత్తల్ని ఇప్పుడు కూడా పాటిస్తే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి అయితే వైద్య ఆరోగ్య శాఖ అయితే తెలియజేస్తున్న నేపథ్యంలో విశాఖపట్నంలో తొలి కరోనా కేసు నమోదవడం అయితే కొంచెం ఆందోళన కలిగించినప్పటికీ భయపడాల్సిన పని లేదని, పరిస్థితి అదుపులో ఉందని చెప్పి అయితే వైద్య అధికారులు అయితే తెలియజేస్తున్నారు. శివని. రైట్, థ్యాంక్ యూ రాజు.